నిలువుటద్దంలో తన అందాన్ని గర్వంగా తృప్తిగా చూసుకుంటున్నాడు చెంచరీకవర్మ. అతని కుడిచెయ్యి కోరమీసాన్ని మెలిపెడుతోంది. అద్దంలో ప్రతిబింబం ఎడమ మీసాన్ని మెలిపెడుతోంది. అద్దాన్ని రెండు వైపులా పెద్ద పెద్ద దీపాలు వెలుగుతూ గాలికి కదులుతున్నాయి. అద్దంలో తన దగ్గరగా ప్రత్యక్షమైన అనుచరుడు భాద్రపదుడిని చూస్తూ గిరుక్కున వెనక్కి తిరిగాడు. ఏరా, ఇంత ఆలస్యం చేశావు? చండరీకవర్మ ఆక్షేపణగా అన్నాడు. చిత్తం, నేను చేయలేదు ప్రభు, అదే అయింది. వెంటాడి వెంటాడి వెనుదిరిగి రావాలిగా ప్రభు. చాలా దూరం వెళ్ళాను. భాద్రపదుడు ఆయాసం నటిస్తూ నుదురు మీద లేని చెమటను తుడుచుకుంటూ అన్నాడు. వెళ్ళారు అన్నావు, ఎందరేమిటి? ఇద్దరు. ఇద్దరు చక్కని చుక్కలు ప్రభు. ఇద్దరా? నిజంగా? ఒకే గుర్రం మీద, ఒకరు ముందు ఒకరు వెనుక. గుర్రం మీద ఏ ఇద్దరైనా అలాగే కూర్చోవాలిరా, చండరీకవర్మ విసుగ్గా అన్నాడు. అయితే ఇద్దరు యువతులు కలిసి వెళ్ళారంటావు? సందేహం లేదు ప్రభు. ఒక పిల్ల తీగలా ఉంది, ఒక పిల్ల బొద్దుగా కంటికి నిండుగా, ఒకరు సన్నజాజి ఒకరు బొండుమల్లె అనుకోండి. చూపంటే మీదే ప్రభు. సన్నజాజి బొండుమల్లె, ఆ ముద్దుగుమ్మలు ఇద్దరు కావాలిరా మనకు, చెంచరీకవర్మ తల పంకిస్తూ అన్నాడు. ఎక్కడ ఆగారో చెప్పలేదు నువ్వు. సర్పధార సమీపంలో చెట్ల కింద పొదల మధ్య ప్రభు. సర్పధార కొంచెం దూరమే, చెంచరీకవర్మ సాలోచనగా అన్నాడు. ముద్దుగుమ్మలకు దగ్గర పడడానికి ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు. ఏం మాట్లాడుతున్నారో విన్నావా? అక్కడే పడుకోవాలన్నారా? మాటలు వినగలిగేంత దగ్గరగా లేను ప్రభు. అందగత్తెలకు అనుమానం రాకూడదు, కంటపడకుండా కనిపెట్టి రమ్మన్నారుగా. భాద్రపదుడు చంచరీకవర్మ కంఠహారాన్ని ఆశగా చూస్తూ అన్నాడు. మనం వెళ్ళి వాళ్ళకి మేలుకొలుపు పాడాలి, చెంచరీకవర్మ అన్నాడు. అర్ధరాత్రి దాటాక బయలుదేరాలి ప్రభు. నేను ఇంటికి వెళ్ళి ఇల్లాలకి ఏదో సాకు కథ చెప్పి, తమకు తెలుసుగా అది పరమ గయ్యాళి, ఏదైనా బహుమతి ఇచ్చి నచ్చజెప్పి తమ సన్నిధికి తిరిగి రావాలి, భాద్రపడు తెలివిగా అన్నాడు. చెంచరీకుడు బిగ్గరగా నవ్వాడు. మాకు సుందరీమణుల కైదండలు అందేలా చేస్తున్నావు, ఈ దండలు మాకెందుకు, తీసుకో అంటూ కంఠంలోని హారం తీసి విసిరాడు. భాద్రపదుడు ఒడుపుగా పట్టుకున్నాడు. ప్రభువుల చేతికి ఎముక లేదు. చండరీకవర్మ గర్వంగా బిగ్గరగా నవ్వాడు. వాయు సహించింది. గాఢ నిద్రలో ఉన్న నిధి ఉలిక్కిపడి లేచాడు. లేచి కూర్చోబోతూ ఆగాడు. వాయు సకిలింత ఒక హెచ్చరిక. అపరిచితులు, ఏవైనా జంతువులు, గుర్రాలు తన వినికిడి పరిధిలోకి వచ్చిన వెంటనే వాయు సకిలింతలో తనను హెచ్చరిస్తుంది. మరొక ప్రాణి రాకను సూచించే గంట ఆ సకిలింత. నిధి కళ్ళు అరమూసి చెవులు రిక్కించాడు. అరమూసిన కళ్ళకి తెలతెలవారుతున్నప్పటి వెలుగు కనిపిస్తోంది. రిక్కించిన చెవులకి లయతప్పని అడుగుల చప్పుడు, లయతప్పని గిట్టల చప్పుడు. నిధి గిట్టల ధ్వని మీద తన శ్రవణశక్తి కేంద్రీకరించాడు. 1, 2 గుర్రాలు నెమ్మదిగా నడుస్తున్నాయి. నడిచే కొద్దీ క్రమంగా గిట్టల శబ్దంలో స్పష్టత అతని చెవుల్ని తాకుతోంది. ఎవరో చప్పుడు కాకుండా తన సమీపానికి వస్తున్నారు. ఇక్కడ తను అనలా ఉన్న సంగతి తెలిసిన వాళ్లే, అందుకే నెమ్మదిగా సమీపిస్తున్నారు. తమ ఉనికి తెలియని వ్యక్తులు ఇక్కడికి రావాలనుకుంటే సహజమైన వేగంతో చప్పుడును నియంత్రించకుండా వస్తారు. తను అనలా ఇక్కడ విడిది చేసినట్టు ఎవరికి తెలుసు? నిద్రమత్తు పూర్తిగా వదిలిన నిధి బుర్రలో మెరుపు మెరిసిన అనుభూతి. నల్లగుర్రం మీద తలపాగా వ్యక్తి, గత సాయంకాలం కనిపించిన అశ్వికుడు, కాలిబాటలో వెళుతూ కనిపించిన అశ్వికుడు. గిట్టల చప్పుడు ఆగింది. నిధి నాలుగా అనల వైపు చూశాడు. తనకి కొంచెం దూరంలో ఏటవాలు రాతి మీద పడుకున్న అనల గాఢ నిద్రలో ఉంది. నిధి చూపులను మళ్లించాడు. కొంచెం దూరంలో ఉన్న పొద భైభాగాన తలపాగా కనిపిస్తోంది. తన ఊహ నిజమే. తలపాగా వ్యక్తి తమను చూశాడు, వెళ్ళాడు, ఎవరినో తీసుకువచ్చాడు. ఎందుకు? అపహరించడానికా? కుండన సామంతరాజ్య పరిధిలో ఎవరినీ తాకకూడదంటూ మహారాణి జ్ఞాపించింది. తను అనల కుండల రాజ్యం ఎల్లలు దాటేశారా? వాయు మళ్లీ సకిలించింది. మెత్తటి అడుగుల చప్పుడు. నిధి అరమూసిన కళ్ళతో చూస్తున్నాడు. తలపాగా వ్యక్తి వెనకే గిరజాల జుత్తు వ్యక్తి చిరునవ్వుతో తమ వైపు చేతితో చూపుతున్నాడు. గిరజాల జుత్తు వ్యక్తి మెప్పుగా తల పంకించాడు. నువ్వు ఆ సన్నజాజి కాళ్ళు చేతులు బంధించు, నేను బొండుమల్లిని చూసుకుంటా, గిరజాల వ్యక్తి ఆజ్ఞాపూర్వకంగా అన్నాడు.
తలపాగా వ్యక్తి భుజం నుండి వేలాడుతున్న సన్నటి పగ్గాల చుట్టలను తీసి ఒకదానిని గిరిజాలకు అందించాడు. ఇంకొకటి తను పట్టుకుని అనల వైపు పిల్లిలా అడుగులు వేయసాగాడు. తనను దాటుకుని అనలను సమీపించాడు. నిధి అర్ధనిమీలిత నేత్రాలతో చూస్తూ కండరాలను బిగబట్టి సరైన క్షణం కోసం ఎదురు చూస్తున్నాడు. సరైన క్షణం వచ్చింది. నిధి నిద్రలో కదులుతున్న యువతలా కదులుతూ తన కాలును చివాలను తలపాగా వ్యక్తికి అడ్డుగా చాచాడు. అదే క్షణంలో బలంగా వెనక్కి జరిపాడు. తన కాలికి ఏ కొమ్మో ఏ వేరో అడ్డు పడిందనుకున్నాడు భాద్రపదుడు. క్షణంలో బోర్లా పడిపోయాడు. అనల మంచంలా ఉపయోగిస్తున్న రాతి మంచం మీద పడి అతని తల టప్పుమంటూ చప్పుడు చేసింది. అబ్బా! భాద్రపదుడు అసంకల్పితంగా అరిచాడు. తన వైపు మెల్లగా వస్తున్న గిరిజాల వ్యక్తిని నిధి అరకంటితో చూస్తున్నాడు. భాద్రపదుడి అవస్థ చూసిన గిరిజాల వ్యక్తి తటాలున ఆగాడు. కళ్ళు మూసుకుపోయాయా ఏమిట్రా? చెంచరీకి వర్మ గద్దించాడు. బోర్లా పడిన భాద్రపదుడు మూలుగుతూ లేస్తున్నాడు. నిధి అప్పుడే నిద్ర మేలుకున్నట్టు లేచి కూర్చుని 2 చేతులతో కళ్ళు నిలుముకుంటూ వేళ్ల సందులు గుండా చెంచరీక వర్మను గమనిస్తున్నాడు. తాను బంధించాల్సిన యువతి మేల్కొనడంతో చెంచరీక వర్మ క్షణం సేపు తటపటాయించి ముందుకు కదిలాడు. అతను ఉన్న దూరాన్ని నిధి చూపులు కొలత వేస్తున్నాయి. నిద్రమత్తులో మళ్ళీ పడుకోబోతున్నట్లు నిధి వెనక్కి వాలుతూ కుడికాలను మెరుపు వేగంతో ముందుకు పోనిచ్చాడు. అతని పాదం గురి తప్పకుండా చెంచరీక వర్మ మోకాలిని తాకింది. పుల్ల ఏదో విరిగినట్టు చప్పుడైంది. చెంచరీక వర్మ బిగ్గరగా అరుస్తూ ముందుకు నిధి మీదకు పడిపోయాడు. ఆ పతనాన్ని ముందుగానే లెక్కగట్టిన నిధి చేతుల్లో అతని ఆపి ఎడంగా తోసేశాడు. చెంచరీక వర్మ నరికిన చెట్టులా పడిపోయాడు. అతని చేతులు మోకాలన్నీ పరామర్శిస్తున్నాయి. నిధి చివాలన పైకి లేచాడు. నేల మీద కదులుతున్న చెంచరీక వర్మ చేతిలోని తాడును లాక్కున్నాడు. అతని చెయ్యి పాము పడగలా కదిలింది. తాడు చెంచరీక వర్మ శరీరం మీద నాట్యం చేయసాగింది. ఉన్నట్టుండి అనల కెవ్వున కేక పెట్టింది. నిధి తలెత్తి చూశాడు. తేరుకున్న తలపాగా వ్యక్తి ఆమె కాళ్ళని బంధించే ప్రయత్నంలో ఉన్నాడు. వాయు! నిధి బిగ్గరగా పిలిచాడు, చెంచరీక వర్మ నడుం మీద పాదం మోపి నొక్కి ఉంచుతూ. వాయు వేగంగా వచ్చి తల క్రిందికి పైకి ఊపింది. వాణ్ణి కాలు పట్టుకుని దూరంగా లాక్కెళ్ళు వాయు, నిధి అన్నాడు. వాయు ఉత్సాహంగా తల ఆడించింది. పక్కకి తిరిగి అనల పాదాల పట్టి వంగి నిల్చున్న తలపాగా వ్యక్తి పిక్కను పళ్ల మధ్య బిగించింది. అతను కెవ్వున అరిచాడు. వాయు భాద్రపదుడిని బలంగా ఈడ్చుకుంటూ పరుగు ప్రారంభించింది. అతను భయంతో అరుస్తూ 2 చేతులతో పచ్చికను పట్టుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాడు. మిట్టపల్లాల మీద లేస్తూ పడుతూ జారుతోంది అతని శరీరం. తలపాగా ఊడిపోయింది. నుదురు మీద కట్టిన బొప్పి గుండ్రచి కాయలా కనిపిస్తోంది. అతను ప్రభు ప్రభు అంటూ బొబ్బలెడుతున్నాడు. వాయు నోట కరుచుకున్న చోట రక్తం కనిపిస్తోంది. వాయు నూతనోత్సాహంతో లాక్కెళ్ళిపోతోంది. నిధి చూపులను తన పాదం కింద ఉన్న వ్యక్తి వైపు మళ్లించాడు. అతని చేతిలోని తాడు రివ్వున తిరుగుతూ గాలిని చీలుస్తూ ఉష్ అంటూ చప్పుడు చేసింది. కొట్టద్దు, నన్ను కొట్టద్దు, అతను ప్రాధేయపూర్వకంగా బొంగురుగా అరిచాడు. ఎవరు నువ్వు? నిధి గద్దించాడు. పేరు చెంచరీక వర్మ. ఊరు సప్తదుర్గ. నిధి ఆశ్చర్యంగా చూశాడు. సప్తదుర్గలో నువ్వు ఎవరు? నేను రాజుగారి మారుతల్లి కొడుకుని. మమ్మల్ని బంధించి తీసుకెళ్లే ప్రయత్నం చేశావు. ఎందుకు? చెంచరీక వర్మ మాట్లాడకుండా గుటకలు మింగాడు. అనల దగ్గరగా వచ్చింది. నిధి గుడ్లురిమి చూస్తూ తాడున్న చేతిని పైకెత్తాడు. ఎందుకు? గద్దించాడు నిధి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, చెంచరీక వర్మ తడబడుతూ అన్నాడు. నిధి పక్కున నవ్వాడు. అన్నగారు చేసుకున్నారు పెళ్ళి, ఇప్పుడు తమ్ముడు గారు చేసుకుంటారు. అనలా అందంగా ఉన్నాడా పెళ్ళికొడుకు? నా కళ్ళకి ఆ గుడ్డి మహారాజే అందంగా ఉన్నాడు, అనల నవ్వుతూ అంది. చెంచరీకుడు గుటకలు మింగాడు. ఏరా పెళ్ళికొడుకా, నన్ను చేసుకుంటావా పోనీ అంటూ నిధి తల మీద ఉన్న కృత్రిమ శిరోజాలం తీసివేశాడు. చెంచరీకుడు నోరు వేళబెట్టి చూశాడు. నా మాటలు విన్నావు, నా రూపం చూశావు, ఇప్పుడు చెప్పు, చేసుకుంటావా పెళ్ళి? నిధి ఎగతాళిగా అడిగాడు. చెంచరీకుడు ఉక్కిరిబిక్కిరవుతూ తల అడ్డంగా ఊగించాడు. నిధి చెయ్యి కదిలింది. తాడు చెంచరీకుడి మీద తాండవం చేసింది. అతని చేతులతో ముఖాన్ని కప్పుకొని అరుస్తున్నాడు. చూశావా, తాడుతో చేశాను పెళ్ళి, చాలా? ఆ యువతి చేత చేయించమన్నావా?
వాహ్ వాహ్ వద్దు, తప్పు చేశాను, నన్ను వదిలేయండి. చెంచరీకుడు బావురుమన్నాడు. లే, నిధి హూంకరించాడు. చెంచరీకుడు ముక్కుతూ మూలుగుతూ లేచాడు. నిధి పాదం దెబ్బ తిన్న మోకాలు అతనికి సహకరించడం లేదు. తూలి పడబోయి నిలదొక్కున్నాడు. నా మోకాలు అన్నాడు దీనంగా. మనిషికి కీళ్ళ నొప్పులు సహజమేలే, ఇంటికి వెళ్ళి వైద్యం చేయించుకో. సరే అంటూ నడిచే ప్రయత్నం చేశాడు చెంచరీకుడు. ఆగు. చెంచరీకుడు ఆగి నిధివైపు భయంగా చూశాడు. మీ అన్న మహారాజు గారి భూగర్భ కారాగారం నుండి తప్పించుకున్న లతాంత అనే యువతి కాదని, నిధి అని, యువకుడని అందరికీ చెప్తావా? చెంచరీకుడు తలాడించాడు. వెనుదిరిగి నడవబోతూ బోర్లా పడ్డాడు. నిధి తాడుని పడేసి కత్తిని అందుకున్నాడు. చెంచరీకుడు వణికిపోతూ చూశాడు. వద్దు, నన్ను మన్నించు. నిధి నవ్వుతూ పొద్దువైపు చూశాడు. పొడుగాటి కొమ్మను నరికి రెమ్మల్ని తొలగించాడు. చేతి బెత్తంలా రూపొందిన కర్రను చెంచరీకుడికి అందించాడు. నీ మూడో కాలు, దీని సహాయంతో నడు అన్నాడు నిధి. కుంటుతూ పొదల మధ్య దూరి వెళ్ళిపోయాడు చెంచరీకుడు. నిధి, అనలా నవ్వు ముఖాలతో అతడినే చూస్తున్నారు. వాయు వాణ్ణి ఏం చేసిందో చూద్దాం అన్నాడు నిధి. ఇద్దరూ పొదల మధ్య కదిలారు. వాయు వాళ్ళకి ఎదురుగా వస్తోంది. నిధిని చూడగానే ఒక్కసారి చిన్నగా సకిలించింది. కుంటుతూ అతి కష్టంతో నడుస్తున్న చెంచరీకుడు అశ్వాన్ని చూడగానే ఆగిపోయాడు. నిధి అది గమనించింది. గుర్రం నిన్నేం చేయదు, నేను చెప్పేదాకా వెళ్ళు, నిధి హెచ్చరించాడు. చెంచరీకుడు ఒక కాలు నేలకు తాకకుండా జాగ్రత్త పడుతూ వెళ్తున్నాడు. కాసేపట్లో పొదల మధ్య అతను మాయమయ్యాడు. నిధి దగ్గరగా వచ్చి ఆగిన వాయుని ఆప్యాయంగా నిమురుతున్నాడు. అనల అశ్వం తల మీద తన చేతిని వేసింది. దూరం నుండి ఏడుపు వినిపిస్తోంది. ప్రభు, నా గుర్రం నాకు పిక్కను కొరికేసింది, నడవలేనేమో ప్రభు. నోర్ముయి దౌర్భాగ్యుడా, నా మోకాలు విరిగినట్టుంది. చెంచరీకుడు కన్ను కస్సుమంటున్నాడు. అయ్యయ్యో, ఇంకెలాగా ప్రభు? ఆ పాపిష్టి గుర్రం మన గుర్రాలని తరిమేసింది ప్రభు. అది ముందుకు దూకి వెనుకాళ్ళ మీద పైకి లేవగానే మన గుర్రాలు పరుగు ప్రభు. అతనికి సమాధానం ఇస్తున్నట్టు కర్రదెబ్బలు వినిపించాయి. అమ్మో, అయ్యో, కొట్టకండి ప్రభు, తప్పంతా తెల్లగుర్రానిది ప్రభు. భాద్రపదుడు ఏడుస్తూ అరుస్తున్నాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.